ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మన జీవితాల్లో మనతో ఎల్లప్పుడూ ఉంటానని చాలా మంది వాగ్దానం చేస్తూ ఉంటారు. నీ వ్యాపారంలో నేను ఉంటానురా, నీ యొక్క స్టడీస్ లో నేను హెల్ప్ చేస్తా, నీ యొక్క జాబ్ లో నీతో ఉంటా, పరిచర్యలో అయ్యా మీతో మేము ఉంటామయ్యా అని ఈ విధంగా చాలా మంది మనుషులు మనకు వాగ్దానం చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో మనలను మధ్యలోనే విడిచిపెట్టి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు చాలా మనకు బాధ అనిపిస్తూ ఉంటది. అయ్యో నాతో ఉంటానన్నారే, కలిసి ప్రయాణం చేస్తానన్నారే, నన్ను ఎందుకు విడిచిపెట్టారు, ఎందుకు నన్ను మధ్యలో వదిలేశారు అని చాలా బాధ కలుగుతా ఉంటది. అయితే మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అని చెప్పగా అని రాయబడి ఉంటది. నిజమే ప్రియ దేవుని బిడ్డ, అదే మాట ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఒక మాట ఇచ్చాడంటే, వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చేంత వరకు మనతో కలిసి నడుస్తాడైనా, మనకు తోడుగా ఉంటారు. మనుషులు నీతో ఉంటానన్న వారందరూ కూడా విడిచిపెట్టేస్తారేమో గాని మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడయ్యా. మనలను నడిపించే దేవుడు, మన కష్ట నష్టాల్లో వ్యాధి బాధల్లో మనకు సహాయపడుతూ మనల్ని బలపరిచి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. ఈ రోజు యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఈ మాట నీకే తమ్ముడు, చెల్లి, ఈ మాట నీకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రభు చేసిన వాగ్దానము నెరవేర్చేంత వరకు నిన్ను విడవడు, విడిచిపెట్టాడు. అంతము వరకు నీ చేపట్టుకొని నడిపిస్తాడు. నీ యొక్క ఉద్యోగంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క కుటుంబ జీవితాల్లో, నీ యొక్క పరిచర్యలో ప్రభు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. మనుషుల్లా కాదు, ఆయన నిన్ను విడువనే విడువడు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని బలపరచండి, దర్శించండి. ఎంతో మంది బంధువులు, కుటుంబీకులు నేను మీతో ఉంటాము అన్నవారు చాలా సందర్భాల్లో విడిచిపెట్టేశారయ్యా. అయ్యా గాని నీవు మాత్రము మాట ఇస్తే మాట తప్పని దేవుడవునైనా, అంతము వరకు మమ్మల్ని నడిపిస్తానన్నావు. అవునయ్యా, ఈ మాట, ఈ వాగ్దానము అందరి జీవితాల్లో నీవే నెరవేర్చమని వేడుకొనిచున్నాను. వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క కుటుంబ జీవితాల్లో, వ్యాపారాల్లో నీ యొక్క సహాయం అందించండి. పరిచర్యలో నీవు తోడుగుండండి అయ్యా. నీ యొక్క తోడు మాకు అందించి గొప్ప కార్యాలు మీరే జరిగించమని వేడుకొనిచున్నాను ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. అయ్యా నీవే మాకు తోడై ఉండి నడిపిస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తూ నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.